వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేడం కాదు అక్క అని పిలవండి. కస్తూర్బా బాలికలతో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి. వెలగపూడి ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం పెన్షన్ల పంపిణీ. ధన్వాడ మరికల్ కస్తూర్బా పాఠశాలలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సందర్శించి బాలికలతో ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నాకు నేరుగా ఫోన్ చేసి కూడా చెప్పాలని కోరారు. తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడారు. మీకేమైనా సమస్యలుంటే చెప్పండి అంటూ ఎమ్మెల్యే విద్యార్థినులను అడగ్గా ఏం లేవు మేడం అని విద్యార్థినులు సమాధానమిచ్చారు. నన్ను మేడం అనకండి, అక్క అని పిలవండి అని విద్యార్థినులకు చెప్పడంతో సరే అక్క అంటూ ఎమ్మెల్యేను పిలిచారు. అక్క అని విద్యార్థిని పిలవడంతో ఎమ్మెల్యే నవ్వుతూ బాలికలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మారికల్ ధన్వాడ కస్తూర్బాలో ఉన్న పలు సమస్యలు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రధానంగా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తన నిధుల నుంచి వెంబడే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రతి తరగతిలో 40 సీట్లు మాత్రమే ఉన్నాయని, సీట్లు తక్కువగా ఉన్నా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని మరికల్ ధన్వాడ ప్రిన్సిపల్స్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అందులో మరికల్ ఇంగ్లీష్ మీడియంకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ తెలిపారు. నారాయణపేట జిల్లా వలసల జిల్లాగా ఉందని, అందుకే ప్రతి తరగతిలో 40 సీట్లకు బదులు అదనంగా ఎక్కువ సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్యే తెలిపారు. మరికల్ కస్తూర్బా పాఠశాల వారం రోజుల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి ఆయన వెంబడే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రస్తుతం ప్రహరీ గోడ లేకపోవడం వల్ల గురువారం జరగాల్సిన ప్రారంభం వాయిదా పడిందన్నారు. జూలై 3 వరకు కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉన్న పాఠశాల మరికల్కు షిఫ్ట్ అయితే విద్యార్థినులకు ఏం ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే చెప్పారు. ఇక్కడ ఈ ఇబ్బంది ఇంకా కొన్ని రోజులేనని అన్నారు. మరికల్ ధన్వాడ కస్తూర్బాలో సీట్ల కోసం విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ సీట్లు ఇప్పిస్తాం, ముందుగా మీరు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకోవాలని పాఠశాలకి ఎమ్మెల్యే ఆదేశించారు. ధన్వాడ డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని స్థానిక యువత ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం డిగ్రీ కాలేజ్ను పాత తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగించేందుకు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు పాత తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. అందుకు రెవెన్యూ అధికారులు అనుమతి వచ్చే విధంగా చూడాలని తహసీల్దార్ సింధుజాను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే అధికారులు పాత తహసీల్దార్ కార్యాలయంను పరిశీలించారు. డిగ్రీ కాలేజ్ కొనసాగించడానికి మరమ్మతులకు కావలసిన నిధులను మంజూరు చేస్తామన్నారు. పనులు తొందరగా పూర్తి చేసి డిగ్రీ కాలేజ్ తరగతులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే కార్యక్రమంలో డిప్యూటీ నరేందర్, ఎంపీడీఓ సాయి ప్రకాష్, తహసీల్దార్ సింధుజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరి, సుధాకర్ రెడ్డి, రెహమాన్ ఖాన్, రాఘవేందర్ రెడ్డి, ఆనంద గౌడ్, నరేందర్ గౌడ్, నీరటి రామచంద్రయ్యతో పాటుగా పలువురు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని కొర్రపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తల చేతిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు నిట్టూరు ఆదిరెడ్డి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డిలు అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎం వీరాంజనేయులు, ఆలూరు సాంబశివరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కొద్ది రోజుల క్రితం కొర్రపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో విచక్షణ రహితంగా గాయపరిచిన విషయం తెలిసిందే. గొడవకు గల కారణాలను అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అబ్బాయి వాళ్ళు ఎవరు చేయి ఫ్రాక్చర్ ఈ అబ్బాయికి తలకేం ఫ్రాక్చర్ లేదా సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డిఆర్డీఏ పీడి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కోసం శనివారం బ్యాంకుల ద్వారా నిధులు విత్డ్రా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 50 హౌస్ హోల్డుల మ్యాపింగ్ చేపట్టాల్సి ఉందని, శుక్రవారంలోపు వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా పెండింగ్ ఉన్న హౌస్ హోల్డుల మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందని, పెన్షన్ల పంపిణీలో అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారుల నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గత 2 నెలలు పెన్షన్స్ పంపిణీ శాంతియుతంగా చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని డిఆర్డీఏ పీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కోసం మండల స్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచించారు. పెన్షన్ల పంపిణీ విజయవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ అడ్మిన్ అసిస్టెంట్ అజంతుల్లా పాల్గొన్నారు. ward and village functionary will go to the bank as usual, draw the entire